ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల వరకు ఆరాధనలోని వాక్యపట్నంలోని ఎంతగానో సహకరించినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలండి. మరి ఒక 2 నిమిషాల్లో మరి బ్రదర్ గారు మనం బలపడి ఉన్నాము. మేము దూరంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వాక్యాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము వింటూ మా యొక్క ఆత్మీయ స్థితిని ఏ విధంగా బలపరుచుకుంటున్నామో తెలియచేయడానికి, మీ పైన మాకున్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరచడానికి చిన్న వీడియో రూపంలో మేము చేసి ఉన్నాము. బ్రదర్ గారు చూడండి, ఆనందపడండి. మా సురేష్ అన్ని టిక్టాక్ లైవ్ తరపున సురేష్ గారు లాంచ్ చేయండి. యవ్వన కాలంలో దేవుని పిలుపును విని తాను చేస్తున్న ఉద్యోగం విడిచి దేవుని సేవలో బలంగా వాడబడుతూ మొదటిసారిగా మా లైవ్లోకి వచ్చినటువంటి బ్రదర్ జేమ్స్ గారికి సురేష్ అనే టిక్టాక్ లైవ్ ద్వారా మా హృదయపూర్వక ఆహ్వానం. అనేకమైన సంఘాలలో సభలలో యవనస్తులను తాను ఏ విధంగా యవనంలో బలపడ్డారు అనే సాక్ష్యాన్ని వివరిస్తూ యవనస్తులను నడవడికను క్రైస్తవ జీవితానికి ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి అనే హెచ్చరికతో కూడిన మాటలతో బహు స్పష్టంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ బ్రదర్ జేమ్స్ గారికి గ్రాండ్ వెల్కమ్ సురేష్ అనే టిక్ టాక్ లైవ్ సంఘం. లైవ్ తరపున ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. ఫస్ట్ టైం మీతో ఈ సోషల్ మీడియా ద్వారా వీడియో కాల్ ఫస్ట్ టైం మీతో మెసేజ్ మాట్లాడుతున్నందుకు దేవుడిని ఎంతగానో కనపరుస్తున్నాను. నిజానికి మిమ్మల్ని దేవుని ఎదుట ఎంతైనా విజ్ఞాపన చేయవలసిన వ్యక్తులు మీరు. ఎందుకంటే మీ రెక్కల కష్టాన్ని మీరు నమ్ముకొని మీ స్వదేశాన్ని వదిలి, మీ కుటుంబాన్ని వదిలి, అన్నిటిని వదిలి మీరు ఏ ఆర్థిక పరిస్థితుల నిమిత్తం మీరు అక్కడి వరకు వెళ్ళారో ఆర్థిక పరిస్థితుల్లో కేవలం సంపాదనే ధ్యేయంగా మునిగిపోక ఎక్కడున్నా దేవుడిని విడవకుండా మీకున్న సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటూ ఇలా వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని తర్పీదులో మీరు ఇంకనూ ఎదుగుతూ అనేకులను బలపరుస్తున్నందుకు నిజంగా మీరు ధన్యజీవులు. నిజానికి కేవలం సంపాదనలో అక్కడ ఉండిపోకుండా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఒక పక్క మరో పక్క కష్టపడుతూ మీ స్వదేశంలో ఉన్న మీ కుటుంబాలను కాపాడుకుంటున్న విధానం నిజంగా గొప్పది. దేవుడు ఎంతైనా మిమ్మల్ని మెచ్చుకోదగిన పరిస్థితులు అవి. ఎప్పుడు ఇలానే ఉండండి. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ముఖ్యంగా ఒంటరి జీవితాల్లో పాపం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు అటువైపుగా పోకుండా మీరు వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఈ విలువైన సంగతులు బోధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ దయలో మీ కృపలో ప్రజలతో మీరు మాట్లాడండి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరున్నారో నాకు తెలియదు తండ్రి. మరొకసారి ఈ వాక్యాన్ని ఈ సార్వత్రిక సంఘంతో కూడా మీరు మాట్లాడతారని కోరుతూ మాకు అనుకూలత దయచేసినందుకు మేము స్తుతిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న టైం ఎంతన్నా తీసుకోండి అన్న, పర్లేదన్నా. ఓకే, రైట్. నిజానికి ప్రజలు ఎవరో నాకు కనిపించట్లేదు. కనిపించాలని కూడా నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే స్పీకర్ కి పబ్లిక్ కనబడినప్పుడు వారి స్పందన బట్టి వాక్యం చెప్పొచ్చు. కానీ ఇది నాకు ఫస్ట్ టైం ఒక సవాల్ లాంటిది. నన్ను నేనే చూసుకుని మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా కానీ మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారని మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. దయచేసి ఎవరు ఆన్ చేసి మొబైల్ ను పక్కన పెట్టొద్దు. మీరు ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని బాధ్యతతో వినండి. సరే, ఇటీవల కాలంలో మా సంఘంలో పంచుకున్న వాక్యాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఫిలిప్పీ పత్రిక అనే ఒక ప్రత్యేకమైన పత్రిక ఉంటుంది. ఆ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ పత్రికని ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాయడం జరుగుతుంది. ఆయన ఎందుకు ఆ సంఘానికి ఆ పత్రిక రాయాల్సి వచ్చిందంటే, పౌలు గారు ఒక ఘనమైన పరిచర్యని మాసిదోనియా, ఫిలిప్పీ ఇవన్నీ జంట నగరాలుగా ఉంటాయి. ఇవి ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తున్న టైంలో ఒక అనవసరమైన కేసులో ఆయన నిరికిస్తారు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల కేసులో. మనకు తెలుసు, ఒక అమ్మాయికి దెయ్యం పట్టడం, ఆ దెయ్యం పట్టిన అమ్మాయిని ఆయన బాగుపరచడం, స్వస్థపరచడం. ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచిన తర్వాత ఆ అమ్మాయి ద్వారా లబ్ధి పొందుతున్న ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు చాలా అసహనానికి గురవుతారు. ఎందుకంత అసహనానికి గురవుతారంటే కారణం, ఆ అమ్మాయి దెయ్యం పట్టిన అమ్మాయిని అడ్డు పెట్టుకుని వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. అంటే సోది చెప్పించడం, భవిష్యత్తు చెప్తామని. ఈ రోజు ఎలాగైతే రకరకాల జ్యోతిష్యాలని అవని ఇవని మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు ఏదో పెద్ద దేవుళ్ళలాగా వాళ్ళు ఏదో భావాలాగా ఉపయోగించుకుని వెనుకున్న వారు ఎలా అయితే బిజినెస్ చేస్తున్నారో
ఆ రోజు కూడా అలానే ఆమెను ఉపయోగించుకుని బిజినెస్ చేస్తారు. మీరు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు కనుక నాకు తెలుసు. తమిళనాడు, కర్ణాటక నాకు సరిగ్గా ఐడియా లేదు. ఒక మతి చెల్లించిపోయిన ఒక తల్లి, సరైన బట్టలు లేవు, ఆమె సరైన శుభ్రత లేదు ఆమెకి. కానీ ఆమె ఎవరైనా ఏదైనా పెడితే తినడం, సగం తిని పాడేయడం, ఎవరైనా టీ ఇస్తే సగం టీ తాగి ఆ టీ పాడేయడం. ఆమెను పెద్ద దేవతను చేసి దేవుడిని చేసి తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆమె వెనకాల, అంటే చదువుకున్న వాళ్ళు సైతం ఆమె వెనకాల తిరుగుతూ ఆమె శుభ్రం లేని ఆమె నోట్లో నుంచి పడిపోయిన ప్రతిదీ ఈరోజు పబ్లిక్ తింటున్నారు. ఈరోజు ఆమె పెద్ద దేవత. ఆవిడ టీ తాగి ఆ టీ కప్ కింద పడేస్తే ఆ టీని ఒక పెద్ద ప్రసాదంలా తింటున్నారు. అంటే పబ్లిక్ ఉండే గుణం ఏంటంటే మనకు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు దేవుడి విషయాలు అన్ని బాగానే ఆలోచిస్తారు. దేవుడి విషయానికి వచ్చేసరికి, విశ్వాసం విషయానికి వచ్చేసరికి మరి నాలెడ్జ్ అంత ఏమైపోద్దో నాకు అర్థం కాదు. ఇలాంటి పబ్లిక్ ఈ రోజు ఉందనుకోకండి, ఇలాంటి సమాజం మొదటి శతాబ్దంలో కూడా ఉంది. అందుకే పబ్లిక్ ఏం చేశారంటే, ఇలాంటి మూఢనమ్మకాలు ఎప్పుడైతే నమ్ముతున్నారో పబ్లిక్ యొక్క ఆ నాడిని పట్టుకున్న కొంతమంది మేధావులు, మోతువర్లు ఈ మతి చెల్లించిపోయి మానసిక రుగ్మతతో దయ్యం పట్టి బాధపడుతున్న ఒక అమ్మాయిని అడ్డగోలుగా ఉపయోగించుకుని ఆ అమ్మాయి ద్వారా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే పౌలు గారు ఆ పరిసర ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాడో, ఆ అమ్మాయి పట్టిన దయ్యాన్ని వదిలించి తనని మరలా ఒక నూతనమైన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు తన సిద్ధపరిచిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడైతే స్వస్థపడిందో పబ్లిక్ రావడం తగ్గిపోయారో, ఆవిడ సోది చెప్పడం మానేసింది. ఈ విషయం యజమానులకు నచ్చక ఆయన తీసుకెళ్లి తెరసాల్లో పడేస్తారు. ఆ సందర్భమే పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు పాటలు పాడతారని చదువుకుంటాం కదా. ఆయన జైల్లో పడేస్తే ఖైదీలు మారారని మనం చదువుకుంటాం కదా. ఆ సందర్భం వెనకాల జరిగిన కేసు ఏంటంటే, కేసు ఇదే. ఆ అమ్మాయికి కేవలం ఆయన హెల్ప్ చేశాడని తీసుకెళ్లి ఆయన జైల్లో పడేస్తారు. అక్కడి నుంచి సంఘానికి ఒక పత్రిక రాస్తారు. ఎందుకంటే సంఘం బెదిరిపోతుంది, సంఘం భయపడుతుంది. అదే ఆదరించవలసిన నాయకుడిని తీసుకెళ్లి ఎప్పుడైతే జైల్లో పడేశారో, ఆయన ఆ పరిస్థితుల్లో సంఘం భయపడుతున్నప్పుడు ఆ సంఘాన్ని ఆదరించడానికి పత్రిక రాస్తాడు. చాలా పత్రికలు రాశాడు. అందులో ఒక పత్రికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన రాశాడు కనుకే అందులో కొన్ని పదాలు ఉపయోగిస్తాడు. నేను వచ్చినను రాకపోయినాను. ఆ పదాలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఆయన జైల్లో ఉండి రాస్తున్నాడు కనుక. రెండో మాట రాస్తాడు, బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం. ఆ మాట ఎందుకు ఆ పత్రికలో రాస్తున్నాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన విడుదల చేయొచ్చు, చేయకపోవచ్చు. బ్రతికితే క్రీస్తు కోసం బతుకుతాను, లేదా క్రీస్తు కొరకే చనిపోతాను. ఏది జరిగినా నాకు లాభమే. ఇలాంటి పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే ఫిలిప్పీ సంఘానికి ఒక ప్రత్యేకమైన శైలిలో ధైర్యం చెప్పడానికి పత్రిక రాస్తున్నాడు. అంటే ఫిలిప్పీ పత్రికలో మనల్ని అత్యధికంగా ఆకర్షించే పదం ఏంటంటే క్రీస్తు కొరకు బ్రతకాలి, లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటాడు. అంటే క్రీస్తు కొరకు జీవించాలి. నన్ను నేను ఉపేక్షించుకుంటూ నేను క్రీస్తు కొరకు జీవించడంలో ఒక రాయల్టీ ఉందంటాడు అపోస్తలుడైన పౌలు. ఆయన పరిచయం చేసే విధానం చాలా బాగుంటుంది ఆ పరిచయంలో. ఎందుకు ఈ పదాలు మనం చదువుకోవాలంటే, ఇలాంటి క్రీస్తు కొరకు జీవించాలని ఒక ఫ్యాషన్ అలవాటు చేసుకుని అనేక మంది భక్తులు మిషనరీస్ గా మారిపోయారు, సువార్థికులుగా మారిపోయారు. వారి యొక్క ఉన్నతమైన చదువుల్ని, ఉద్యోగాల్ని వదిలి బడుగు బలహీన వర్గాల మధ్య